అందరికీ నమస్కారం. ఈరోజు మన వ్యాసం వచ్చేసరికి సాక్షి పేపర్లో ప్రచురించబడినటువంటి పిల్లల భవితకు పరీక్ష అంటూ ఒక వ్యాసం రాయటం జరిగింది. అది రీసెంట్గా నీట్ ఎగ్జామ్లో చాలా అవకతవకలు జరిగినాయని చెప్పి చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అది కోర్టు వరకు కూడా వెళ్ళింది. సో దాన్ని ఉద్దేశించి ఈ వ్యాసం. పరీక్షలలో విద్యార్థులు పాస్ అవటం, ఫెయిల్ అవటం సహజం. కానీ వ్యవస్థే ఫెయిల్ అవటం, తత్కారణంగా విద్యార్థులు గురి తప్పడం ఎప్పుడన్నా చూసామా? వైద్య విద్యాలయాల్లో ప్రవేశానికై జరిపే అఖిల భారత పరీక్ష నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ విషయంలో అదే జరిగింది. పేపర్ లీకులు, గ్రేస్ మార్కులు, పలువురికి 100% మార్కులు, కట్ ఆఫ్ మార్కుల్లో గణనీయంగా పెరుగుదల, ఇలా ఈ ఏటి నీట్ పరీక్షలలో వివాదాలు అనేకం. ఈ అవకతవకలన్నీ విద్యార్థుల్లో ఆవేదన, ఆందోళన, నిరాశ రేపుతున్నాయి. ఈసారి పరీక్ష జరిగిన కంగారు వ్యవహారంపై కోచింగ్ సంస్థలు, డాక్టర్లు, ప్రతిపక్ష నేతలు గొంతులెత్తేలా చేశాయి. చివరికి ఇలాంటి దేశవ్యాప్త పరీక్షలు నిర్వహించే జాతీయ టెస్టింగ్ ఏజెన్సీపై పిల్లలకు, తల్లిదండ్రులకు నమ్మకమే పోయే పరిస్థితి వచ్చింది. కొన్ని చోట్ల పేపర్ లీక్ అయిందన్న వార్తల్ని ఎన్డీఏ కొట్టిపారేసినా విద్యార్థులు, కోచింగ్ సంస్థలు వారు కోర్టుకెక్కారు. ఫలితాలను రద్దు చేయాలన్న వారిపై పిటిషన్పై కేంద్రానికి, ఎన్డీఏకి సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. పరీక్ష పవిత్రతే దెబ్బతింటుందన్నట్టు జవాబు కోరింది. వెరసి కొన్నేళ్లుగా రచ్చరేపుతున్న ఈ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ విశ్వసనీయతకు ఇప్పుడు అగ్ని పరీక్ష ఎదురైంది. దేశంలోని 700 పైచిలుకు విద్యాలయాల్లో 1,08,000 చిల్లర ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఎంబీబీఎస్ చదివేందుకు ఏటా కొన్ని లక్షల మంది నీట్కు హాజరవుతారు. 2017లో 12 లక్షల మంది హాజరవగా 7 ఏళ్లలో ఆ సంఖ్య రెట్టింపైంది. ఈ ఏడాది నీటుకు 24 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మే 5న పరీక్ష జరగ్గా తర్వాత నెల రోజులకే నిర్ణయించిన తేదీ కన్నా 10 రోజుల ముందే జూన్ 4న ఫలితాలు ప్రకటించారు. దేశమంతా ఎన్నికల ఫలితాల హడావిడిలో ఉండగా సందట్లో సడేమియాగా ఈ ఫలితాల వెల్లడి అనుమానాలను రేపెత్తింది. పైగా ఈ ఏటా ఈ ప్రవేశ పరీక్షలో ఏ ఒక్కరూ 100% మార్కులు సాధిస్తారు. ఆ మాటకు వస్తే అసలు ఈ పరీక్షలో 650 ఆ పైన మార్కులు సంపాదించడం సైతం కష్టం, కఠోర సాధనతో సాధ్యం. అలాంటిది ఈసారి ఏకంగా 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు వచ్చాయి. ఫలితంగా గతంలో 650 మార్కుల స్కోరుకు సైతం విద్యార్థులకు 10,000ల్లో ర్యాంకులు వస్తే ఈసారి ఆ మార్కులకు 30-40 వేల మధ్యలో ర్యాంకులే దక్కడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన అంతా ఇంతా కాదు. ఆన్లైన్ పరీక్ష క్యాట్కు, ఆఫ్లైన్లో జరిగే నీట్కు విధానాల్లో తేడాలున్నాయి. కానీ క్యాట్లో లాగా ఇక్కడ 1,563 మంది విద్యార్థులకు ఎన్డీఏ గ్రేస్ మార్కులు కల్పించింది. అదేమిటంటే కొన్ని చోట్ల ప్రశ్నాపత్రాలు ఆలస్యంగా ఇవ్వటం వల్ల విద్యార్థుల సమయం వృధా అయిందని, వారు చదివిన పాత, కొత్త పాఠ్య పుస్తకాల్లో తేడాలున్నాయని, అందుకే అదనపు మార్కులు కల్పించామని చెప్పింది. కాంపిటేటివ్ పరీక్షల్లో కనీ విని ఎరుగని గ్రేస్ మార్కులు, ఈ వివరణలు హాస్యాస్పదం. పైగా సరైన జవాబుకు 4 మార్కులు, తప్పితే 1 మార్కు మైనస్ గనక ఏ లెక్కను చూసినా అసంభవమైన 717, 718 లాంటి మార్కులు రావటం ఏమిటో దేవుడికే తెలియాలి. పాట్నాలో పేపర్ లీక్ అయిందని రాజస్థాన్, జార్ఖండ్, ఢిల్లీ, గుజరాత్లలో ఒకరి బదులు మరొకరు పరీక్షలు రాశారని ఫిర్యాదులున్నాయి. హర్యానాలో ఒకే సెంటర్లో పరీక్ష రాసిన 6గురికి ఫస్ట్ ర్యాంక్ రావటం, పైగా వారి దరఖాస్తులు ఆరోపణ క్రమంలో ఒకరి తర్వాత మరొకరి కావటం విడ్డూరం. నీట్లో 715 మార్కులు వచ్చిన విద్యార్థి తీరా ఇంటరే పాస్ అవని విచిత్రం సరే. అందుకే అసలు నిజాలను ఎన్డీఏ దాచిపెడుతుందని అనుమానాలు వస్తున్నాయి. లీకులు, వివాదాలు కొత్త కాకుండా ఈసారి జరిగింది పక్కా స్కామ్ అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరీక్ష రద్దు చేసి మళ్లీ జరపాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పుడు నీట్లో మంచి మార్కులు వచ్చి కూడా ఎప్పటిలా మంచి ర్యాంక్ కోరుకున్న కాలేజీలలో సీటు రాని విచిత్ర పరిస్థితి విద్యార్థులది. నిస్పృహతో కొందరు పిల్లలు ఇప్పటికీ ఆత్మహత్యలు పాల్పడటం విషాదం. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పేదలకు, సామాజిక న్యాయానికి ఈ నీట్ నిర్వహణ పూర్తిగా వ్యతిరేకమని తమిళనాడు ఎప్పటినుంచో వాదిస్తుంది. 2021లో వచ్చిన స్టాలిన్ సర్కార్ జస్టిస్ రాజన్ సారథ్యంలో ఉన్నత స్థాయి కమిటీ వేసింది. కమిటీ సిఫారసుల మేరకు లోపభూయిష్టమైన నీట్ నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలంటూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. దీర్ఘకాలంగా రాష్ట్రపతి ముద్ర కోసం వేచి చూస్తుంది. ఎన్డీఏ మాత్రం తప్పులు ఒప్పుకొని దిద్దుబాటుకు సిద్ధం కావట్లేదు.
తాజా పరీక్షలో జవాబులు గుర్తుపెట్టే ఓఎంఆర్ షీట్ చినిగిపోయిందంటూ ఎన్డీఏ ఒకరి ఫలితం ఆపివేసింది. తీరా చూస్తే ఆ విద్యార్థినికి 715 మార్కులు రావటం గమనార్హం. ఇలాంటి విచిత్ర విన్యాసాలు చూశాకనైనా మన పరీక్షా వ్యవస్థలో ఉపయోగించే సాంకేతికతలో పారదర్శకత తీసుకురాక తప్పదు. అవసరమైతే వైద్య విద్యాలయాల్లో ప్రవేశాల కౌన్సిలింగ్ను వాయిదా వేసి కూలంకషంగా దర్యాప్తు చేయాలి. అవకతవకలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలు పరిశీలిస్తున్న ఉన్నత స్థాయి ప్యానెల్ మరో వారంలో తన నివేదిక ఇవ్వనుంది. అది చేసే సిఫారసులు మాట అటుంచితే ఇంత జరుగుతున్న ప్రభుత్వ పెద్దలు ఈ వివాదంపై ఇప్పటిదాకా నోరు విప్పకపోవటం విషాదం. చదువుల నుంచి ఉద్యోగాల దాకా మన దేశంలో సమస్త పరీక్షలకు లీకులు జాడ్యం, అవకతవకలు మకిలి అంటుకుంటుంది. గత 5 ఏళ్లలో 15 రాష్ట్రాల్లో మొత్తం 41 పేపర్ లీకుల వల్ల 1.4 కోట్ల మంది ఉద్యోగార్థులకు కష్టం నష్టం కలిగాయి. ఇది మన వ్యవస్థకే సిగ్గుచేటు. బాగా చదువుకోవాలనుకున్న పసివారి భవిష్యత్తుకు సైతం ఈ పీడ తప్పకపోవటమే మరీ బాధాకరం. సమాన ప్రక్షాళనతో ఇలాంటి పరీక్షలను లోపరహితంగా మార్చడమే మార్గం. ఇక విశ్లేషణకు వస్తే ఈ మధ్య జరిగిన నీట్ ఎగ్జామ్ గురించి తెలిసిందే కదండి. చాలామంది పిల్లలు అనుకోకుండా ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళు అనుకున్న మార్కులు వచ్చినాయి కానీ వాళ్ళు అనుకున్న ర్యాంక్ రాలేదు. ఆ ర్యాంకుతో వాళ్ళు అనుకున్న కాలేజీ రాలేదని చెప్పేసి చాలామంది తొందరపాటు నిర్ణయం వల్ల చనిపోతున్నారు. సో ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం అనే చెప్పాలి. బట్ ఏదేమైనప్పటికీ మన ఉద్దేశంలో అయితే ఖచ్చితంగా ఒకే గవర్నమెంట్ 2 సార్లు 3 సార్లు ఇంకా అంతకన్నా ఎక్కువ రావటం వల్ల గ్రౌండ్ లెవెల్ పీపుల్ అంటే కొంతమంది చేతులు మారటం అవన్నీ వాళ్ళ చేతులు వాళ్ళ గుప్పిట్లో ఉంటాయి. సో వాళ్ళు చెప్పినట్టే నడుస్తూ ఉంటాయి అనేది ఎప్పటి నుంచో భారత రాజకీయాల్లో మనం చూస్తూ ఉన్నాం. సో ప్రభుత్వాలు మారటం అనేది కంపల్సరీగా అవసరం ప్రజాస్వామ్యంలో. ఒకే ప్రభుత్వం ఉండటం వల్ల కొన్ని నష్టాలు జరుగుతాయి. అలా అని అన్ని నష్టాలు జరుగుతాయి అని చెప్పలేము. బిజినెస్ పరంగా లేదా డెవలప్మెంట్ పరంగా సో వాళ్ళకు ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంటే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. వాటిలో ఖచ్చితంగా మనం తప్పు పట్టలేం. ఖచ్చితంగా అభివృద్ధి వైపు అయితే జరుగుతుంది. బట్ గ్రౌండ్ లెవెల్ పీపుల్ వెరీ గ్రౌండ్ లెవెల్ పీపుల్ వాళ్ళు ఒకళ్ళ గుప్పిట్లో ఉండిపోతారు. ధన్యవాదాలు.